నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు కృష్ణారావు. ఏం చేస్తుంటారు సార్? నేను ఐటీ సాఫ్ట్వేర్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజెంట్ 1 ఇయర్ వాళ్ళ రూలింగ్ చూస్తే ప్రస్తుతానికైతే ఓకే, ఫీడ్బ్యాక్ అయితే పాజిటివ్ ఫీడ్బ్యాకే. బట్ ఏంటంటే వాళ్ళు చెప్పిన టైంలో నడవట్లేదు, అంటే జరగట్లేదు చెప్పాలంటే. సో క్విక్ యాక్షన్స్ ఎక్కడ జరగట్లేదు. ఓకే, అదేవిధంగా కంప్లీట్గా చెప్పాలంటే హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది కంపేర్ టు లాస్ట్ 5 ఇయర్స్ చూస్తే సో ఈ లాస్ట్ 1 ఇయర్లో డౌన్ అయిపోయింది. ఓకే, సో కొత్త కంపెనీస్ కూడా ఐటీ రిలేటెడ్ కంపెనీస్ కొత్త కంపెనీస్ ఏం రావట్లేదు. లెవెల్ 4 లెవెల్ 3 కంపెనీస్ ఏం రావట్లేదు. సో ఉన్న కంపెనీసే ఉన్నాయి తప్ప, ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది తప్ప కొత్త కంపెనీస్ ఏం రావట్లేదు. సో అదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో సింగిల్ విండో కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సింగిల్ విండో కాన్సెప్ట్లో సో వాళ్ళ పర్మిషన్స్ స్టార్టప్ కంపెనీస్కి చాలా ఈజీ పర్మిషన్స్ వచ్చాయి వాళ్ళు స్టార్ట్ చేయడానికి. బట్ ఇక్కడ ఈ 1 ఇయర్లో అలా కొత్త కంపెనీలుగా స్టార్ట్ చేసింది కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఎంకరేజ్మెంట్ కానీ ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేదు స్టార్టప్ కంపెనీస్కి చెప్పాలంటే. సో అదొక ల్యాగ్ ఉంది. తర్వాత రోడ్స్ చాలా దారుణంగా ఉంది. సిటీలో రోడ్లు చూస్తే సో బీయింగ్ యాజ్ ఎ ట్యాక్స్ పేయర్, ఓకే, 15 ఇయర్స్ నుంచి నేను ట్యాక్స్ పే చేస్తున్నాను. సో గవర్నమెంట్ నుంచి యాజ్ ఎ ట్యాక్స్ పేయర్గా ఐటీ ప్రొఫెషనల్స్కి ఎటువంటి బెనిఫిట్స్ లేవు చెప్పాలి అంటే. సో కంటిన్యూస్గా మేము ఎవ్రీ మంత్ ట్యాక్స్ పేయర్గా ఉండి వాట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ దట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్. సో ఒక గుండు పిన్ను నుంచి ఒక సోపు దగ్గర నుంచి ప్రతి దగ్గర మేము ట్యాక్స్ పే చేస్తున్నాం. అదే శాలరీ నుంచి మాకు ట్యాక్స్ డిడక్షన్స్ జరుగుతున్నాయి. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేది మాకేం లేదు. ఓకే, సో అలా చూస్తే గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ రావట్లేదు చెప్పాలంటే. సో ఎందుకు డబుల్ ట్యాక్స్ పేయర్గా ఉండాల్సి వస్తుంది? ఐటీ ప్రొఫెషనల్ అనేది రెగ్యులర్గా ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు సో వై హీ షుడ్ బీ యాజ్ ఏ డబుల్ ట్యాక్స్ పేయర్? మేము ఆల్రెడీ మంత్లీ ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు మాకు రావాల్సిన ఎడిషనల్ బెనిఫిట్ అనేది మాకు రావాలి కదా. వాట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ దట్ వీఆర్ గెటింగ్ ఇట్. సో సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఇందాక అడిగారు, రైతు బంధు గురించి అడిగారు. నేను ఒక ఫార్మర్ కొడుకుని. ఓకే, సో లాస్ట్ 1 ఇయర్లో 10 ఇయర్స్లో లాస్ట్ డెకేడ్లో సో బీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతుకు అనేది ఉపాధి దొరికింది, రైతుకు అనేది ఒక భరోసా దొరికింది. సో ఇప్పుడు ఈ 1 ఇయర్లో పంట నష్టం కానీ లేకపోతే వచ్చే భరోసా కానీ రాలేదు. సో లాస్ట్ 10 ఇయర్స్లో గుండె మీద చేసుకుని నిద్రపోయారు రైతులు. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రైతు భరోసా అనేది రాకపోవడం వల్ల ఎదురు చూపులు చూడాల్సి వస్తుంది. సో వాళ్ళు ఓన్గా వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళు పండించి వాళ్ళు నష్టపోయి చాలా విధంగా నష్టపోవాల్సి వస్తుంది. నిజంగా చెప్పాలంటే నేను కూడా లాస్ట్ ఇయర్ మ్యాంగో ఫార్మింగ్ చేశాను. సో మ్యాంగో ఫార్మింగ్ చేసి ఆల్మోస్ట్ 25 lakhs లాస్ అయ్యాను. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సో మా ఫాదర్ కానీ నేను పార్షియల్గా సో ఐటీ ప్రొఫెషనల్గా ఉండి సో బ్యాక్ ఎండ్లో నేను వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా వచ్చినా కానీ నాకు అక్కడ యాజ్ ఏ మ్యాంగో ఫార్మింగ్లో మాకు చాలా నష్టపోయాం అనమాట. సో ఎటువంటి నష్టపరిహారం మాకు అందలేదు. సో రెండవది ఏంటంటే ఎటువంటి ఎంకరేజ్మెంట్ అనేది లేదు రైతుకి చెప్పాలంటే. సో బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో రైతు భరోసా ద్వారా అది ఈ గవర్నమెంట్లో రాలేదు. రాకపోవటం వల్ల రైతులు చాలామంది ఇంట్రెస్టెడ్ రైతులు చేద్దామనుకుని వాళ్ళు ఆత్మహత్యలు ఒకటి పక్కన పెడితే సో చేద్దామనుకున్న వాళ్ళు బ్యాక్ అవుతున్నారు. సో ఆల్మోస్ట్ 70-80% యూత్ అనేది సిటీకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు సిటీలో ఉన్న ఎవరికి కూడా వ్యవసాయం ఎలా చేయాలి, మనం తినే తిండి ఎలా పండిస్తున్నారో ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు బేసిక్గా చెప్పాలంటే. సో అట్లాంటి వాళ్ళని అక్కడ ఎవరైతే 20% ఉన్నారో ఆ 20%ని ఎంకరేజ్ చేస్తే, వాళ్ళు నష్టపోకుండా చేస్తే అట్లీస్ట్ ఆ 20% అయినా అగ్రికల్చర్ వైపు చూసి మనకి కావాల్సిన ఫుడ్ అనేది ఇవ్వగలుగుతారు. ఇప్పుడు వాళ్ళే డిస్కరేజ్మెంట్లో ఉండుంటే, ఎంకరేజ్మెంట్ చేయక ప్రభుత్వం ఎంకరేజ్ చేయకుండా ఉండి సో వాళ్ళే డిసప్పాయింట్లో ఉంటే మిగతా 20% అక్కడ ఉండిపోయిన వాళ్ళు పని చేయలేకపోతే ఇంకెవరు పని చేస్తారు? ఓకే, సో అది ఒక క్లాస్లో కనిపిస్తుంది. వాళ్ళకి భరోసా అనేది లేదు. తర్వాత వీళ్ళు ఇచ్చే పనికి ఆహార పథకం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏదైతే ఉన్నాయో సో రైతుకి ఎటువంటి బెనిఫిట్ జరగట్లేదు. ఆ పథకాలని రైతుకు బెనిఫిట్గా ఉండే విధంగా చేయగలిగితే ఓకే, ఇట్స్ ఎ బిగ్ సక్సెస్ చెప్పాలంటే.
సో పనికిహార పథకం ఉంది, మా ఊర్లో చాలామంది పనిచేశారు. వాళ్ళు ఆ పథకాన్ని రైతుకి బెనిఫిట్ అయ్యే విధంగా చేయించగలిగితే రైతుకి అనేది ఒక ఎడిషనల్ బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇలా ఒక లేబర్ ఖర్చు చూసుకుంటే రైతుకు ఒక 500 రూపీస్ పెట్టి ఎఫర్ట్ చేసి కూలీని తీసుకొస్తాడు. కూలీ 10 గంటలకు వస్తున్నాడు, 5 గంటలకు వెళ్ళిపోతాడు. సో వాళ్ళని తప్పుపట్టడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ రేట్లు కూడా తినే ఫుడ్ కాస్ట్ అనేది పెరిగిపోయింది, ప్రతిదీ కొనుక్కోవాల్సి వస్తుంది. 500 రూపీస్తో వాళ్ళు ఏం ఎర్న్ వాళ్ళ సస్టైన్ అవ్వగలుగుతారు, అది కూడా ఇదిగానే ఉంది. సో ఇన్ని ఖర్చులు భరించి రైతు అనేవాడు బతికి బట్టగట్టి వాడు దేశానికి ఫుడ్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఎడిషనల్గా వచ్చే ఏదైతే బెనిఫిట్ ఉందో అది రైతు భరోసా కింద రాలేదు. సో ఇది ఇప్పుడు రైతు భరోసా ఇస్తానంటున్నారు, కానీ అది ఎంతవరకు అవుతుందో అనేది అది వచ్చి అకౌంట్లో పడే అంతవరకు కూడా ఎవరికి నమ్మకాలు లేవు. ప్లస్ ఏదో లిమిటేషన్స్ కూడా పెడుతున్నారు గవర్నమెంట్ వచ్చేసి. ఓకే, సో ఈ విధంగా నష్టపోతున్నారు అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సో కొన్ని మోడిఫికేషన్స్ చేయగలిగితే లాస్ట్ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ కొంచెం రైతుని ఎంకరేజ్ చేయగలిగితే రైతు బాగుపడతారు. అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా సో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, సో అడిషనల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వగలిగితే సో దే విల్ ఆల్సో ఫీల్ గుడ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వినోద్. ఏం చేస్తుంటారు సార్? ఐటీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, ఆ సినిమాలలో చూసినట్టు దారుణాలు ఎట్లున్నాయో రియాలిటీలో అలానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది. ఈ పథకాల విషయానికి వస్తే ఎలా ఉన్నాయంటారు? అందరికి అందుతున్నాయి అంటారు జనాలకి? ఇగో పథకాలు ఏడందుతున్నాయన్నా, ఎగో చెప్పాలంటే మాకు సొంత ఇల్లు లేదు, భూమి లేదు, అలాంటిది మాకి లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఇంకేమి ఇస్తాడు ఆయన? మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? ఆయన 100% 100% కేసీఆర్ బెటర్, చాలా బెటర్. ఆయన చెప్పింది ప్రతిదీ ఇస్తూనే ఉన్నాడు కదా. ఆయన చెప్పిన ప్రతి విషయం ఇచ్చిండు. 1-2 మిస్ అయినా కూడా ప్రతిదీ ఆయన పాలనలోనే అందరు హ్యాపీగా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి పాలన అయితే ఏం బాలేదు. కేసీఆర్ గారు రైతు బంధు, రైతు రుణమాఫీ వేస్తున్నాయి కదా, అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఆఫ్ వేశారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ రైతు బంధు గురించి నాకు తెలియదన్నా. రేవంత్ రెడ్డి వచ్చి ఒక సంవత్సరం అవుతుంది దగ్గర ఎన్నో సంవత్సరం అవుతుంది దగ్గర వచ్చి ఏం చేసిండు? వచ్చి హైడ్రా అన్నాడు ఒకటి, మొత్తం హైదరాబాద్ మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం, ఆ రియల్ ఎస్టేట్ వల్ల ప్రత్యక్షంగా నేనే సఫర్ అయినా. ఎంత సఫర్ అయినా అంటే ఇప్పుడు నా చెల్లెలు పెళ్లి పెట్టుకున్నా, ఆ చెల్లెలు పెళ్లి పెట్టుకుంటే నా భూమి ఉంది నాకు ఇక్కడ. కేసీఆర్ ఉన్నప్పుడు నా భూమి 8 కోట్లకు అడిగారు. 8 కోట్లకు అడిగిన కాస్త భూమి ఇటు వచ్చిన తర్వాత 4 కోట్లకు ఓడిపోయింది. అంటే ప్రత్యక్షంగా నేనే 4 కోట్లు లాస్ అయినా. ఇప్పుడు నా పెళ్లి చేద్దామంటే నా భూమి కూడా ఓడుకుంటలేడు. అంత వరస్ట్ సిచ్యువేషన్ అయిపోయింది. ఇప్పుడు పెళ్లి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను పెళ్లి ఆపలేను కదా, పెళ్ళిని 1.5 కోటి అప్పు చేయాల్సి వచ్చింది. అప్పు చేసి దానికి మెత్తులు కట్టాలా ఏంది, ఆ భూమి అవుతలేదు. ఇంతగానో హారబుల్ నేనే ఫేస్ చేస్తున్నా అంటే ఇంకా వేరే వాళ్ళు ఎంత ఫేస్ చేస్తారు. ఇది ఫస్ట్ వాడు రియల్ ఎస్టేట్ని మొత్తం లేపాలి, పబ్లిక్ ఒక భరోసా అనేది ఇవ్వాలి. పబ్లిక్ భరోసా ఇస్తే పబ్లిక్ ఏదో ఒకటి పని చేసుకుంటారు పైసలతోటి. పైసలు ఇక్కడ రొటేట్ అవుతలేవు. ఇదొకటి మొత్తం స్మాష్ చేసి పడేసిండు రియల్ ఎస్టేట్ అయితే. ఒక్క భూమి వాడు వంటలేడు, వాడు మా భూమి జూనికి కూడా వాడు వస్తలేడు. ఇప్పుడు ఎవడు ఏ పొక్కలకి ఏది ఎఫ్టీఎల్ అంటాడో, ఏ పొక్కలకి వచ్చి ఏది ఎఫ్టీఎల్ అంటాడా, ఏది హైడ్రా మార్క్ అంటాడా, ఏం తెలియక పబ్లిక్ ఆయోమయం ఉండి ఏమైతలే పనులు. అదొక రైతులకు వచ్చేసి ఒకటి పొలానికి ఒక రైతు బంధు ఇస్తలేడు, ఒక రైతు బీమా అని ఏమి ఇస్తలేడు. అసలు ఆడు ఏం చేద్దామనుకుంటుండు, ఏందో ఒక డైరెక్షన్ లేదు. ఒక డైరెక్షన్ అంటూ ఉండాలి కదా, పబ్లిక్కి ధైర్యం ఇవ్వాలి కదా. ఈ ఫస్ట్ ఇదంతా ఏంటంటే ఇన్ఎక్స్పీరియన్స్, అతనికి పాలన మీద ఒక ఎక్స్పీరియన్స్ లేదు. ఒక యాక్షన్ తీసుకుంటే ఏం జరుగుతుందో దాని రియాక్షన్ ఎట్లుంటుందో అది అర్థం చేసుకోవట్లేడు. ఆ సలహాదారులు ఓడున్నాడో అయినా పక్కన ఎవడు సలహాలు ఇస్తుండో కూడా తెలియదు. ఇంత వరస్ట్ సిచ్యువేషన్ మేము ఫేస్ చేస్తలేమని ఇప్పుడు అనుకో. లాస్ట్ 10 సంవత్సరాలు అయితే రాజభోగాలు అనుభవించినాం. అంతా కేసీఆర్ వల్ల భూముల రేట్లు పెరిగినాయి. మాకు అప్పుడు ఒక ధైర్యం పబ్లిక్లో ఎంతైనా ధైర్యం వస్తుంది కదా, మా భూమి మాకు వచ్చింది, ఇంత పైసలు వస్తున్నాయని ధైర్యం ఉంది. ఇప్పుడు ఆ ధైర్యం అనేది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సాయినందన్ ముదిరాజ్, పాపరెడ్డి కాలనీ, షెర్లింగంపల్లి మాది. ఏం చేస్తుంటారు సార్? నేను జిహెచ్ఎంసీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమున్నదండి, 6 గ్యారెంటీలు అని చెప్పిండు, ఒక్కటి కూడా అమలు లేదు. రైతు బంధు అన్నాడు, ఇప్పటిదాకా లేదు.
ఇంకోటి కౌలు రైతులకు అది 15,000 ఇస్తా అన్నాడు, అది లేదు. పెన్షన్స్ వచ్చేసరికి 2,500 కాస్త 4,000 చేస్తా, అది ఇది అన్నాడు. అన్ని అబద్ధపు హామీలతో అన్నీ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నరం లేని నాలుకన 1000 అయినా మాట్లాడుతుంది, 2,000 అయినా మాట్లాడుతుంది. ఆయన చెప్పింది కూడా గదే. ఇప్పటిదాకా ఆయన చేసింది లేదు, ఒరిగింది లేదు, చేయబోతున్నది కూడా ఏం లేదు. ఉచిత బస్సు అని చెప్పిండు, మహిళలకు కొట్లాట యుద్ధం చేపిస్తున్నాడు. అంతకుమించి ఆయన చేసింది అయితే ఏం లేదు ఇప్పటిదాకా. ఇంకా రైతులను పట్టించుకునే నాది లేదు. ఈవెన్ ఎవ్వరు విద్యార్థులు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు, పోలీసు వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు, కౌలు రైతులు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, పెన్షన్లు లేవు, అవి ఇవి అని 100 అబద్ధపు హామీలు చెప్పిండు. 100 కూడా కాదు, 420 అబద్ధపు హామీలు చెప్పిండు. ఇప్పటిదాకా నెరవేరింది లేదు, చేసింది లేదు, ఏం చేసింది లేదు. ఏంటంటే గవర్నమెంట్కు అధికారంలో రావాలి, మేము చెయ్యాలి, అది ఇది అని చెప్పి ఏదో నరం లేని నాలుక 1000 అయినా మాట్లాడుతుంది అన్నట్టు 100 చెప్పింది, కానీ చేసింది అయితే ఏం లేదు. ఆయన పాలన ఒక దళిద్రమైన పాలన, ఒక రాక్షసుని లెక్క, కిమ్ జాంగ్ ఉన్ లెక్క పరిపాలిస్తుంది తప్ప ఏం లేదు. ప్రజలను పట్టించుకుందాము, ఇది చేద్దాము, అది చూద్దాం అనే ఆలోచన విధానమే లేదు. కాబట్టి వేస్ట్ పాలన, చెత్త పాలన, ఇలాంటి పాలన మళ్ళీ ఇంకొకసారి రాదు. ప్రజలకు కూడా పూర్తి అవగాహన ఉన్నది. ఈసారి ఎలక్షన్ రాని, దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు, వాళ్ళు చూస్తారు, అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? చాలా అద్భుతమైన పాలన చేసినది, చెప్పిండు, చేసిండు, చాలా అద్భుతంగా చేసిండు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ప్రతి ఒక్క తెలంగాణ డిస్టిక్ మొత్తం చూసుకున్నా కూడా మంచినీళ్ళు ఇచ్చిండు, మిషన్ భగీరథ ఇచ్చిండు, అన్ని విధాలుగా చూసుకున్నట్టు బాగా ఇచ్చిండు. ఇంకోటి రుణమాఫీ చేసిండు, ఆయనతో అయ్యేది చెప్పి చేసిండు. ఈయన 100 మాట్లాడిండు, 100 విధాలుగా చెప్పిండు, కానీ ఒకటి కూడా నెరవేర్చలేదు. కేసీఆర్ పాలన చాలా అద్భుతంగా ఉన్నది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఈయన లెక్క ఆయన లెక్క మాటలు లేదు, చెప్పిండు, చేసిండు, అన్ని విధాలుగా బాగా ఇచ్చిండు. రుణమాఫీ చేసిండు, కళ్యాణ లక్ష్మిలు ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు, ప్రతి ఒక్కటి చేసిండు. ఆయన చేయలేదు, ఇది లేదు, అది లేదు అనడానికి కూడా లేదు, చాలా అద్భుతంగా చేసిండు. ఆయనతో ఈయనతో నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నది ఆయన నేను పోల్చిస్తే. కాబట్టి జై కేసీఆర్ అంటాం, మళ్ళొకసారి కూడా జై కేసీఆర్ అంటాం.